ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశి. మరి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో కన్యా రాశికి సంబంధించి శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీకు ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను మనము తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారు జాతకరీత్యా నెంబర్ 6 అవుతుంది. అంటే 6వ రాశి ఇది కన్యా రాశి. కన్యా రాశి వారికి కూడా ఈ గురువు 3 సార్లు గురువు అతిచారము మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి తరుణంలో మీకు కూడా కొంత ప్లస్సులు మైనస్లు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ అక్టోబర్ దాకా నత్తనడకగా సాగుతుంది. ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత లైక్ అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఈ తరుణము, అదేవిధంగా లైక్ అదే సుమారుగా కూడా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఓవరాల్గా ఈ టైం అంతా కూడా మీకు ఏదో అంత సడన్గా వివాహం సెట్ అయిపోవడం కానీ, సడన్గా వివాహం జరిపించేయడం కానీ, సడన్గా వీసా రిలేటెడ్ కానీ, పాస్పోర్ట్ రిలేటెడ్ కానీ, అంటే లైక్ విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావడం కానీ, సడన్గా వాహన ప్రమాదాలు కూడా ఉంటుంది. మరి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇయర్ ఎండింగ్లో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ గురువు అతిచారం వల్ల మీకు ఇంటి వెనకకు వస్తున్నాడు కనుక ఈ తరుణంలో కొంత వాహనం కొనుగోలు, వాహన ప్రమాదాలు చెప్పలేం, ఇలాంటివి జరిగే సూచనలు కూడా ఉన్నవి. బీ కేర్ఫుల్. యాక్చువల్లీ 2023 ఆగస్టు నుండి కూడా 2023 ఆగస్టు నుండి కూడా మనకు వ్యవస్థ బాగా లేదు కన్యారాశి వారికి. కన్యారాశి వారు ఎవరు అంటే పా పి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు. అదేవిధంగా షా కూడా, షా అక్షరం, షణ్ముఖు. యా, కట్ ఇట్ రిపీట్. పా పి షా అక్షరాలు ఎవరైతే ఉన్నాయో ఈ పేర్లతో ఉండేటువంటి వారికి ఇంగ్లీష్లో చూసుకుంటే పి లెటర్ ఎస్పెషల్లీ పీతో పేరు ఎవరైతే మొదలవుతుందో పవన్, అదేవిధంగా మనకు పద్మ, ఇంకా పంకజ్, ఏదైనా కానివ్వండి, ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మరి ఈ యొక్క కన్యా రాశి వారికి గడుస్తున్న 2023 ఆగస్టు నుండి 2024, 2025 కొంత అనారోగ్య సమస్యలు మాత్రము విపరీతంగా పొంచి ఉన్నవి. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో తండ్రి లేని సంబంధాలు రావడం కావచ్చును, తండ్రి లేని సంబంధాలు వచ్చి వివాహం చెడిపోవడాలు కానీ, లేదా దగ్గర దాకా వచ్చి వివాహం ఏమైనా మనకు మిస్ అవ్వడం కానీ, ఎంగేజ్మెంట్ అయ్యి కూడా మొన్న ఒకరు కాల్ చేశారు గుజరాత్ దగ్గర నుండి. ఎంగేజ్మెంట్ అయ్యి అంతా ఓకే అయినటువంటి తరుణంలో మాకు ఈ సంబంధం నచ్చలేదు అని చెప్పేసి పాపం అబ్బాయిని కాస్త మాకు వివాహం వద్దని చెప్పారు. అబ్బాయి కాల్ చేశారు. సో అలాంటివి జరిగేటువంటి పరిస్థితులు. ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో స్థాన చలనాలు ఉన్నవి. అష్టమ శనికి సంబంధించింది. శనైశ్వరుడు కొంచెం మనకి ఇటు డైవర్ట్ అవుతున్నాడు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే అష్టమ శని మీకు ప్రభావం అనేది ఈ ఆగస్టు, సెప్టెంబర్ నుంచి ఉండబోతున్నది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుండి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి మీరు. ఖచ్చితంగా 2026 ఆగస్టు దాటిన తర్వాత ఒక 5 నుంచి 6 నెలలు మీకు వాహన ప్రమాదం కానివ్వండి, కాలో చెయ్యో ఇరగడం కానివ్వండి, ప్రదేశ మార్పులు కానివ్వండి, స్థాన చలనాలు కానివ్వండి, కొంతమేర మీరు పనిచేసే చోట మీకు శత్రువులు ఏర్పడడం కానివ్వండి, మిమ్మల్ని
తీసేయాలని కానీ లేదా మిమ్మల్ని తోసేయాలని కానీ మీపై ఒక అభియోగం మోపేటువంటి పరిస్థితులు కానివ్వండి, జైలు రిలేటెడ్ కానివ్వండి, కోర్టు రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నవి. 100కు 200% రాసి పెట్టుకోండి ఖచ్చితంగా కూడా. సో ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వివాహము ప్రయత్నాలు ముందుకు వెళుతవి. మరి ఇక్కడ గురువు గారు మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాడు. మరి ఈ తరుణంలో వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తవి. సుమారుగా అక్టోబర్ లోపు గట్టిగా చేయండి. అక్టోబర్ లోపు వివాహం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదున్నా ఈ అక్టోబర్ లోపు ఎక్సలెంట్గా ఉన్నది. ఏ ప్రయత్నమైనా అక్టోబర్ లోపు చేసేసుకోండి. అక్టోబర్ దాటింది అంటే నెగిటివ్ వాతావరణం అయితే ఉంది కనుక ఇదంతా గోచారం. గ్రహచారం అనేటువంటిది ఉంటుంది. గ్రహచారం అంటే ఏమిటి? మీరు జన్మించినటువంటి సమయంలో మీకు ఏర్పడేటువంటి ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే దశ అంతర్దశలు, మీ నక్షత్రాన్ని బట్టి మంచిగా శుక్రమహర్దశలో ఉన్నారా, లేదా రాహు దశలో ఉన్నారా, బుధుని దశలో ఉన్నారా, మరి ఇలాంటి విషయాలను బుధ ఆదిత్య యోగం ఏమైనా ఉందా, మరి ఈ విషయాలు మీ జన్మజాతకంలో తెలుస్తాయి. ఒకవేళ అలాంటి సందర్భాలు ఉన్న ఎడల మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇదంతా అవసరం లేదు కనుక వ్యక్తిగత జాతకాన్ని 1కి 2 సార్లు సెకండ్ ఒపీనియన్కైనా చెక్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన సందర్భంలో కానీ, ఏమైనా వివాహం చేసుకునే సందర్భాలలో కానివ్వండి, ఇల్లు కొనుక్కునే సందర్భంలో కానివ్వండి, తప్పకుండా 1కి 2 సార్లు మీ యొక్క జన్మజాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఈ కన్యా రాశి వారు కూడా ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారి ఆరాధన మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతకంలో నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. తప్పకుండా మీకోసం కొంత టైంను కేటాయించి చాలా మందితో మాట్లాడడం జరుగుతున్నది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కడెక్కడి నుంచో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కొరకు, కాల్ అపాయింట్మెంట్స్ కొరకు తీసుకొని మాట్లాడుతున్నారు. తప్పకుండా వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో, మీ లైఫ్లో గుర్తుండిపోతుంది. ఆల్ ద బెస్ట్.